సూర్యగ్రహణం తర్వాత ఎలాంటి వస్తువులు దానం చేయాలి? ఏం పనులు చేయాలో తెలుసుకోండి. ఈ సంవత్సరం చివరి రెండో సూర్యగ్రహణం అక్టోబర్ 2వ తేదీన ఏర్పడబోతుంది. ఈ రోజే సర్వపితృ అమావాస్య వచ్చింది. కన్యా రాశిలో సూర్యగ్రహణం ఏర్పడుతోంది. ప్రస్తుతం సూర్యుడు కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ రాశిలో గ్రహణం ఏర్పడుతోంది. ఈ గ్రహణం కంకణాకార గ్రహణంగా పిలుస్తారు, అంటే రింగ్ ఆఫ్ ఫైర్. గ్రహణం స్పర్శ మోక్ష కాలం గురించి తెలుసుకుందాం. గ్రహణం సూతకాలం. పండితులు చెప్పే దాని ప్రకారం చంద్రగ్రహణం సూతకాలం 9 గంటల ముందు నుంచి పరిగణలోకి తీసుకుంటారు. అదే సూర్యగ్రహణం అయితే సూతకాలం 12 గంటల ముందు నుంచి ప్రారంభమవుతుంది. ఈ సూతకాలంలో పూజ మొదలైన అనేక పనులు జరగవు. దేవాలయాల తలుపులు మూసి ఉంటాయి. ఈ సూర్యగ్రహణం భారత్లో కనిపించదు. అందువల్ల సూతకాలం కూడా పరిగణలోకి తీసుకోరు. గ్రహణం నాటి మోక్షకాలం తర్వాత ఆలయాల్లో శుద్ధి చేసి స్నానం చేసి పూజలు ప్రారంభిస్తారు. గ్రహణం స్పర్శ మోక్షకాలం ఏమిటి? గ్రహణం ప్రారంభం కావడాన్ని గ్రహణ స్పర్శ అంటారు. అదే సమయంలో గ్రహణం మధ్య కాలాన్ని గ్రహణ మధ్యం అని, చివరిలో ఉన్న కాలాన్ని గ్రహణ మోక్షం అని పిలుస్తారు. ఈ గ్రహణం భారతదేశంలో లేదు, కానీ అది ఎక్కడ కనిపించినా గ్రహణం దాని స్పర్శ మధ్య మోక్షకాలం ఉంటుంది. భారత కాలమానం ప్రకారం సూర్యగ్రహణం రాత్రి 9:13 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ విధంగా గ్రహణ స్పర్శ సమయం రాత్రి 9:13 గంటలకు, మోక్ష సమయం తెల్లవారు జామున 3:17 గంటలకు ఉంటుంది. అర్జెంటీనా, అమెరికా, బ్రెజిల్, మెక్సికో, న్యూజిలాండ్, పెరు సహా పలు దేశాల్లో ఈ గ్రహణం కనిపించనుంది. ఇవి దానం చేయండి. గ్రహణ కాలం అక్టోబర్ 2 రాత్రి నుంచి తెల్లవారుజామున అంటే అక్టోబర్ 3కు ముగుస్తుంది. 3వ తేదీ నుంచి దదేవి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. గ్రహణం భారత్లో కనిపించకపోయినప్పటికీ దాని ప్రభావం మొత్తం 12 రాశుల మీద ఉంటుంది. అందువల్ల వాటి నుంచి తప్పించుకునేందుకు గ్రహణం తర్వాత దానం చేయడం ఉత్తమం. గ్రహణ సమయం తర్వాత పుణ్యక్షేత్రంలో స్నానమాచరించి దానం చేస్తారు. శారదీయ నవరాత్రుల ప్రతిపాదనలో ఏ వస్తువులు దానం చేయాలి? గ్రహణం తర్వాత చేయాల్సిన పనులు ఏంటో తెలుసుకుందాం. ఇంట్లో గంగాజలం కలిపిన నీటిని చల్లుకోవచ్చు. అలాగే శనగలు, గోధుమలు, కాయధాన్యాలు, బెల్లం సహా నిత్యావసర వస్తువులు అవసరంలో ఉన్నవారికి, పేద వ్యక్తులకు దానం చేయవచ్చు. రాహు కేతువులకు సంబంధించిన దాన ధర్మాలు కూడా చేస్తారు. అందులో బూట్లు ఎక్కువగా దానం చేయవచ్చు. అలాగే అరటి పండ్లు, పాలు, పప్పులు దానం చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. గ్రహణం తర్వాత జాతకం, లగ్నం, రాశి చక్రం ప్రకారం అర్హత కలిగిన బ్రాహ్మణుడికి వస్త్ర, అన్నదానం చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఈ పనులు చేయండి. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించాలి. కేతు శాంతి పూజ చేయించాలి. కేతు మంత్రాన్ని పఠించాలి. ఓం కేం కేతవే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. కేతువును శాంతపరచడం కోసం కట్సీ రాయిని ధరించవచ్చు. అది జ్యోతిష్యుల సలహా తీసుకున్న తర్వాత ధరించడం ఉత్తమం. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.